శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మాస శివరాత్రి ప్రదోష వ్రత కథ గురించి తెలుసుకుందామండి. స్కంద పురాణంలోని ప్రదోష వ్రత కథ ప్రకారం ఒకానొకప్పుడు చాలా పేద బ్రాహ్మణ మహిళ ఉండేదండి. ఆమె పరమ భక్తురాలు. ఆమెకు ఒక కుమారుడు ఉండేవారు. ఒకసారి ఒక బాలుడు నదీ తీరంలో ఏడుస్తూ ఈవిడకు తారసపడ్డారు. ఆ అబ్బాయిని తనతో పాటు తీసుకెళ్ళి ఆలనా పాలనా చూసేదండి. ఆ తరువాత ఒకరోజు కోవెలను సందర్శించింది. శాండిల్యుడనే ఋషిని కలిసింది. ఈ అబ్బాయి గురించి ఆమె శాండిల్యుడిని అడగగా, ఆ అబ్బాయి విదర్భ రాజ్య యువరాజు అని ఒక యుద్ధంలో తన తండ్రిని కోల్పోయారని చెబుతారండి. ఆ అబ్బాయి గురించి దిగులు చెందిన ఈ మహిళ అతడిని దత్తత తీసుకోవాలని భావిస్తుందండి. అప్పుడు ఆ ఋషి ఈ మహిళకు ప్రదోష వ్రతాన్ని చేయమని సూచిస్తారు. అలాగే ఆమె కుమారుల చేత కూడా ఈ వ్రతాన్ని ఆచరింపచేయమని ఆదేశిస్తారండి. ఆ వ్రతాన్ని చేయడానికి అంగీకరించిన ఈ మహిళ ఆ రోజు ఉపవాసాన్ని చేయాలని భావిస్తుంది. ప్రదోష వ్రతం నాడు ఆచరించవలసిన విధి విధానాల గురించి, అలాగే ప్రదోష వ్రత కథ గురించి వివరించమని శాండిల్యుడిని కోరుతుందండి. అప్పుడు శాండిల్య మహర్షి ప్రదోష వ్రత విధానాల గురించి, వ్రత కథ గురించి వివరిస్తారండి. అప్పటి నుంచి ఉపవాసం ఉంటూ మహాశివుడిని ధ్యానించడం ప్రారంభిస్తారు. ఒకరోజు ఆ ఇద్దరు బాలురు అడవికి వెళతారు. లోతైన అడవిలోకి వెళ్ళినప్పుడు వీరికి ఆడవారి గొంతులో పాటలు వినిపిస్తాయి. చిన్నవాడైన శుచివ్రతుడు ఆ గొంతులు గంధర్వ కన్యలవని గుర్తించి అక్కడ నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారండి. ధర్మగుప్తుడు శుచివ్రతుడి మాటలతో ఏకీభవించడు. గంధర్వ కన్యలను కలవాలని నిర్ణయించుకుంటారు. అక్కడికి వెళ్ళగానే గాంధర్వరాజు కుమార్తె అయిన అంశుమతిని చూస్తారు. మొదటి చూపులోనే వీరిద్దరూ ప్రేమలో పడతారు. రెండవసారి కలవగానే ఇతనే విదర్భరాజ్య యువరాజని గాంధర్వరాజు గ్రహిస్తారండి. అప్పుడు ధర్మగుప్తుడితో తన కుమార్తె వివాహాన్ని జరిపిస్తారండి. వీరిద్దరి పెళ్లి వలన యువరాజు ధర్మగుప్తుడికి సౌభాగ్యంతో పాటు మంచి రోజులు వచ్చాయి. అలాగే ధర్మగుప్తుడి సోదరుడికి, వారి తల్లికి కూడా మంచి రోజులు వచ్చాయండి. తన తండ్రి కోల్పోయిన రాజ్యాన్ని యుద్ధంలో గెలిచి తిరిగి దక్కించుకుంటారండి. ఆ బ్రాహ్మణ మహిళ శివుడిని ఆరాధించడం వలన తిరిగి మంచి రోజులను తీసుకురాగలిగిందండి. ఇదంతా మహాశివుడి ఆరాధించడం వలనే సాధ్యమైంది. అందువలననే ప్రదోష వ్రతాన్ని ఆచరించి మహాశివుని ఆశీస్సులను పొందమని రాజ్యంలోని ప్రజలను ఆదేశిస్తారండి. ప్రదోష వ్రతాన్ని ఆచరించడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చండి. ప్రదోష వ్రతం అనేది ఆచరించే రోజును బట్టి ఫలితాలను అందిస్తుందండి. ఆదివారం నాడైతే మంచి ఆరోగ్యాన్ని, సోమవారం నాడు కోరికలను, మంగళవారం నాడు వ్యాధులను నయం చేస్తుంది. బుధవారం నాడు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తే కోరికలు తీరుతాయి. గురువారం నాడు వ్రతాన్ని ఆచరిస్తే శత్రువులు ఉండరు. శుక్రవారం నాడు ఆచరిస్తే అదృష్టం కలిసి వస్తుంది. శనివారం నాడు ఆచరిస్తే కుమారుడు కలుగుతాడండి. తెలుసుకున్నాం కదా అండి మాస శివరాత్రి ప్రదోష వ్రత కథ గురించి, అలాగే వ్రతాన్ని ఆచరించడం వలన కలిగే ఫలితాలను గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. స్వస్తి.